తమిళ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా. యాక్చువల్గా ఈ వీడియో మెయిన్గా చేయడానికి కారణం ఏంటి అంటే, ఎప్పుడు కూడా మనకి చాలా ఫేమస్ అయిపోయిన పికిల్స్ వచ్చేసరికి అలేఖ్య చిట్టి పికిల్స్ చాలా కాంట్రవర్సీస్ ఫేస్ చేశారు. తప్పు కాకపోతే తన తప్పుని తను తెలుసుకుని మళ్ళీ తన బిజినెస్ని గెట్ బ్యాక్ చేశారు కదా. సో అయితే ఇప్పుడు మళ్ళీ తన పచ్చళ్ళను తను చేస్తుంది. ఒక అమ్మాయిగా ఎప్పుడు కూడా ఒక అమ్మాయిని సపోర్ట్ చేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా కాంట్రవర్సీస్ మీద నా ఛానల్లో వాళ్ళ గురించి అయితే నేను వీడియో ఎప్పుడూ చేయలేదు. మరి ఈరోజు ఎందుకు చేస్తున్నామంటే, యాక్చువల్గా నేను వర్క్ చేస్తుంది కాబట్టి పికిల్ ఒకటైతే నాకు తొక్కు పచ్చడి ఎప్పటి నుంచో టెంప్ట్ అవుతూ ఉంటాను. వాళ్ళ ఈ వీడియోస్ నేను వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటానన్నమాట. వాళ్ళ అక్క చెల్లెలవి అంటే కొన్ని బాగుంటాయి అని చెప్పేసి చూస్తూ ఉంటాను. అయితే నేను నైట్ ఒక తొక్కు పచ్చడి ఆర్డర్ పెట్టుకుందాము, ఇప్పుడు పావు కేజీలు పెట్టారని చెప్తుంది కదా, తగ్గించారేమో కాస్ట్ అని చెప్పేసి నేను తీసుకుందాము, ఒక 250 గ్రామ్స్ అయితే కొందాము, కొత్తగా స్టార్ట్ చేశారు కదా అన్నట్లు నేను మెసేజ్ చేశాను. నాకు కాస్ట్ పెట్టారనమాట. సో చాలామంది కాస్ట్ల కోసమే వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకుని కాస్ట్లు మాత్రమే అడుగుతారు కదా, మీకు నచ్చితే కొనుక్కుంటారు కదా. నాకు ఏమనిపించిందంటే, నా దగ్గర ఎలాగో ఇప్పుడు తీసుకొచ్చిన కాస్ట్ అన్నీ ఉన్నాయి కదా, ఒకసారి అన్ని ఐటమ్స్ మీకు చెప్తాము, సో దట్ మీకు కాస్ట్ తెలుస్తుంది. ఇంకా కొనుక్కోవాలనుకుంటేనే వాళ్ళకి మెసేజ్ పెడతారనే ఉద్దేశంతో నాకు ఎందుకో చెప్పాలనిపించి సరదాగా చేస్తున్న వీడియో. ఎవరు కూడా ఇది తప్పుగా తీసుకోవద్దు, నేనేదో కావాలని వాళ్ళ గురించి ఏదో చెప్తున్నానని అట్లా ఏమనుకోవద్దు. నాకు అసలు ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ కానీ అట్లా ఏం లేదు. ఐ ఆల్వేస్ సపోర్ట్. తప్పు చేసి ఒప్పుకున్న వాళ్ళని ఎప్పుడు సపోర్ట్ చేస్తా. అగైన్ న్యూగా స్టార్ట్ చేశారు, ఆల్ ది బెస్ట్. మంచిగా మీ బిజినెస్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. జస్ట్ ఏదో అన్ని కాస్ట్ కూడా ప్రజలందరికీ కూడా తెలుస్తాయి, సో దట్ అందరూ కూడా ప్రైస్ ఇదెంత అదెంత అట్లా పెడుతూ ఉంటారు. కామెంట్స్ నేను చాలా బిజినెస్ వాళ్ళని చూస్తూ ఉంటాను, వాళ్ళేమో డిఎం చేయండి అని అడుగుతుంటారు. సో వీళ్ళు సేవ్ చేసుకుని చేసి ఆ ప్రైస్ నచ్చితే కొంటారు, లేకపోతే లేదు కదా. అదంతా కాకుండా నేనే రేట్స్ చెప్పేస్తాను. సో ఇంకా ఇలాంటి సోదేమొద్దు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అన్ని ఐటమ్స్ కూడా నేను చెప్తాను. చికెన్ ఐటమ్స్, చికెన్ బోన్ పికిల్ పావు కేజీ, అర కేజీ, కేజీ కూడా పెట్టారు. పావు కేజీ 349, అర కేజీ 569, కేజీ 1090, 1090. సో ఇవి కాస్ట్. ఒకప్పుడు కన్నా తగ్గింది, బట్ అవి కాస్ట్ అయితే. చికెన్ బోన్లెస్ పికిల్స్ హాఫ్ కేజీ, పావు కేజీ 429, హాఫ్ కేజీ 749, 1 కేజీ 1459 అనమాట. తొక్కు చికెన్ పికిల్ నేను తీసుకోవాలనుకున్నది పావు కేజీ 549 ఉంది. వెంటనే వెనక్కి వచ్చేసాను అనమాట నాకు అది. నెక్స్ట్ హాఫ్ కేజీ 1000, 999, 1 కేజీ 1989. అవి చూసేసరికి ఇంకా నేను యాక్చువల్ అమ్మ బాగా చేస్తారు పికిల్స్. నేను కూడా తెచ్చుకొని మా కాలేజ్ స్టాఫ్లో కూడా అడిగిన ఇస్తూ ఉంటానన్నమాట తెచ్చి. సో నేనే క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓకే, పావు కేజీ కొనుక్కుంటే 60 రూపాయలు, ఇంగ్రీడియంట్స్ అంతా చేసుకున్నా సరే ఒక 200లో ఏదో కొంచెం పట్టుకుని ఆ టేస్ట్ కోసంగా నాకు ఇంకా 500 రూపీస్ పెట్టాలి అంటే 549 తట్టు, అందుకని వెనక్కి వచ్చేసాను. హాఫ్ కేజీ 999, 1989 కేజీ ఉంది. నెక్స్ట్ గోంగూర చికెన్ పిక్కలు వచ్చేసరికి పావు కేజీ 609, అర కేజీ 1169, కేజీ 2189. నెక్స్ట్ ప్రాన్ ఐటమ్స్, మ్యాంగో చికెన్ పికిల్ కూడా పెట్టారు. పావు కేజీ 609, అర కేజీ 1169, కేజీ 2189. నెక్స్ట్ ప్రాన్, రెగ్యులర్ ప్రాన్ పికిల్ అట, పావు కేజీ 559, అర కేజీ 999, కేజీ 1949. నెక్స్ట్ గోంగూర ప్రాన్ పికిల్ పావు కేజీ 679, అర కేజీ 1269, కేజీ 2419. ఇది కూడా ఒకప్పుడు కొనుక్కుందామని అన్ని పచ్చళ్ళ దగ్గర రేట్లు అడిగేసి కామైపోయి నేనే చేసుకున్నా. నేను పట్టుకున్న పచ్చడి వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి. అప్పుడు కూడా నేను అదే చెప్పాను, అంత కాస్ట్లు పెట్టి కొనుక్కునే కన్నా నేనే ప్రిపేర్ చేసుకున్నానని చెప్పేసి. నెక్స్ట్ మ్యాంగో ప్రాన్ పికిల్ అట, అది కూడా పావు కేజీ, అర కేజీ, కేజీ 679, 1259, 2419. మటన్ పికిల్స్ అయితే ఇంకా పావు కేజీ 679, అర కేజీ 1200, కేజీ 2300. ఫిష్ ఐటమ్స్, రెగ్యులర్ ఫిష్ అట 719, 1400, 2700.
మళ్ళీ వెజ్ పికిల్స్, ఎనీ వెజ్ పికిల్ అట పావు కేజీ 250 అట. యాక్చువల్గా మాకు షాప్ ఉందన్నమాట. మా అమ్మ టమాటో పచ్చళ్ళు అట్లా ఏమైనా చేసినప్పుడు షాప్లో కొనుక్కుంటూ ఉంటారు. మా అమ్మ పావు కేజీ ఎంత అమ్మిద్దో తెలుసా? 60 రూపాయలు అమ్ముతుంది. అంటే ఇంకా ట్యాక్స్లు అట్లా అన్నీ తీసుకుని ఇంకా యాక్చువల్గా తక్కువ అమ్ముతున్నారు. ఇంకా అమ్ముకోవాలంటే ఒక 100 దాకా అన్న అమ్మొచ్చు పావు కేజీ. వాళ్ళ ట్యాక్స్లు అన్నీ తీసుకుంటారు కాబట్టి ఇంకా పడుతుంది. బట్ 250 పావు కేజీ అంటే నాకు మా అమ్మకి గుర్తొచ్చింది. అమ్మ నువ్వు ఇంకా అప్డేట్ అవ్వాలి అని చెప్పానమాట. అండ్ అర కేజీ 450, కేజీ 880. ఆవకాయ, మాగాయ, టమాటో, గోంగూర ఏదైనా. సో ఇవి కాస్ట్స్ అనమాట మన అలెక్కే చిట్టి పికిల్స్లో. ఏమంటే మళ్ళీ స్టార్ట్ చేశారు, గుడ్, ఆల్ ది బెస్ట్. మళ్ళీ మంచిగా చేస్తున్నారు, అది కూడా అదంతా బయటకు వచ్చి. బట్ సిస్టర్ కొంచెం రేట్స్ తగ్గిస్తే మంచిదేమో. అంటే ఈ విషయంలోనే కదా అప్పుడు అంత ఇదైంది. అంటే అది మీకు గిట్టుబాటు అవుతేనే, కాకపోతే ఐ థాట్ చాలా హెవీనే రేట్స్ కంపేర్ చేస్తే. కొన్ని కనీసం తగ్గించేమో. మరీ పచ్చళ్ళకి దగ్గర దగ్గర 3000 పెట్టారు కేజీ. కాబట్టి అలాంటి కాస్ట్ ఉంటే కొంచెం అందరూ కొనుక్కోలేరు. మీరేమన్నారు వీడియోస్లో, ఈసారి మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోగలిగేలా పెడుతున్నాము అని అన్నారు కదా, అందుకోసం చెప్తున్నా. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే, మనం తెచ్చుకుని చేసుకుంటే ఎంత అవుతుంది, కొంచెం అటు ఇటు అయినా శ్రమ ఉంటుంది కదా, లేబర్ వర్క్ ఉంటుంది కదా, కష్టపడతారు కదా మీరు. సో దానికి ఇంకొంచెం యాడ్ చేసుకున్న వర్త్ కాదా అని చూస్తారు. అలా చూసుకుంటే వర్త్ కాదు అనిపిస్తుంది ప్రైజెస్ మరి. కాబట్టి మీరు కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. మీరేమంటారు? రీజనబుల్లా? అంతకుముందు ప్రైజెస్ నేను చూశాను, ఇంచుమించు సేమే అనిపించాయి. అంతకుముందు కూడా నేను చూసాను అనమాట, కొన్ని ట్రై చేద్దామని. బట్ నేను ఎప్పుడూ ఆర్డర్ చేయలేదు. మా అమ్మ నన్ను ఇంకా నడ్డిరకు కొడుతుంది పచ్చళ్ళు కొన్నానంటే ఆన్లైన్లో. ఏదో కొందామని ఆశపడి చూసాను కానీ ఈ రేట్లు తెలిసినాయి. సరే, తెలిసింది కదా, మీకు కూడా షేర్ చేద్దాము. చాలా ఎక్సైటింగ్గా ఉంటారు కదా మన అక్క పికిల్స్ కాస్ట్లు తెలుసుకోవాలని, అందుకని ఈ వీడియో చేశాను సరదాకి, అంతేగాని డోంట్ టేక్ మీ రాంగ్ ప్లీజ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా పికిల్ కాస్ట్ మీకు తెలుసుకోవాలంటే మనం అలా ట్రై చేసి మీకైతే చెప్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, ట్రై చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.